రెండో ఇల్లు. సుందరం ఇల్లు కట్టించుకున్నాడు. అయితే ఏంటి అనకండి. నన్నోసారి వచ్చి ఆ ఇల్లు చూసి వెళ్ళమని ఎప్పటినుంచో అడుగుతున్నాడు. ఎందుకని అడక్కండి. మనల్ని గానీ, మన పనుల్ని గానీ ఎవరు మెచ్చుకున్నా బాగుంటుంది కానీ, మనం ఇష్టపడే వాళ్ళు కొందరు మెచ్చుకుంటే మరింత బాగుంటుంది. అదిగో అందుకే అతగాడు నన్ను అలా అడుగుతున్నాడు. నిజంగానే వేరే పనుల ఒత్తిడి వల్ల ఇప్పటిదాకా వెళ్ళలేకపోయాను. ఇక వెళ్ళకపోతే మర్యాద కాదనిపించింది. అందుకే ఈరోజు మధ్యాహ్నం ముహూర్తం పెట్టుకున్నాను. ఆ మాటే సుందరంతో చెప్పాను. ఎగరలేదు కానీ గంతేశాడు. ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. తనే వచ్చి నన్ను కార్లో తీసుకుని వెళ్తానన్నాడు. ఆదివారం ఆఫీస్కు సెలవు అన్నట్లు చెప్పడం మర్చిపోయాను. సుందరం నాకు మంచి స్నేహితుడే కాదు, సహోద్యోగి కూడా. సుందరం సున్నిత మనస్కుడేమీ కాదు కానీ తనకి వ్యతిరేకంగా ఏం చెప్పినా బుస్సున కోపం వస్తుంది, తుస్సున చల్లారుస్తుంది కూడా. నా దగ్గరైతే ఇంకొంచెం తొందరగానే చప్పగా చల్లారిపోతుంది అతగాడి కోపం. అతని సంగతి పూర్తిగా తెలిసినా నేను మాత్రం చెప్పదలుచుకున్నది సూటిగా చెప్పేస్తుంటాను. నిజం చెప్పొద్దు, అందుకే నన్ను అంతగా ఇష్టపడతాడు సుందరం. నాకు అతనంటే బాగా ఇష్టమే. అదిగో ఆ ఇష్టాల కారణంగానే ఓసారి నన్నొచ్చి ఆ ఇల్లు ఎలా ఉందో చెప్పమని అతగాడి కోరిక. భోజనం చేసి మా పెంకుటింటి వరండాలో మా నాన్న పడుకునే వాలు కుర్చీలో నడుం వాల్చి పడుకున్నాను. సిగరెట్ పొగ రింగులుగా వదులుతూ అలౌకిక ఆనందానికి లోనవుతున్న తరుణంలో కారు హారన్ మోగింది. కళ్ళు తెరిచాను. ఉన్న ఫలంగా లేచాను. కారెక్కి సుందరంతో బయలుదేరాను. దారి పొడుగునా కలప కోసం ఎంత కష్టపడింది, సింహద్వారం డిజైన్ కోసం ఎన్ని వాకబులు చేసింది, ఫ్లోరింగ్ కోసం ఎన్ని ఊళ్ళు తిరిగి సెలెక్ట్ చేసుకున్నది చెబుతూ కొత్త ఇంటి ముందు కారు ఆపాడు. అతని ముఖంలో వెలుగు, సంతోషం కొట్టొచ్చినట్లు కనిపించినాయి. ఇల్లంతా చూపించాడు. అతని అభిరుచి చాలా బాగుంటుంది. అందుకు తగినట్లే శ్రద్ధ తీసుకుని మరీ ఇల్లు కట్టిస్తున్నాడు. చాలా బాగుంది. తలుపులు, దర్వాజాలు, కిటికీలు ఒకటేమిటి, అన్నీ దేనికవే ప్రత్యేకంగా ఉన్నాయి. ఇంటికి వేయించిన రంగులు కూడా చాలా చాలా బాగున్నాయి. ఆ మాటలే అతనితో చెప్పి చివరగా ఇది నాకు నచ్చిన రెండో ఇల్లు అన్నాను. అంటే అతని ముఖం ఎర్రగా మారిపోయింది. రోషం కొట్టొచ్చినట్లు కనిపించింది. మొదటిది ఏది అని అడిగాడు ఆవేశంగా. మా ఇల్లు అన్నాను ప్రశాంతంగా. గట్టిగా కౌగిలించుకుని నిజం చెప్పావు అన్నాడు. ఇద్దరం నవ్వుకున్నాం. వావ్!